మార్చి మార్చి చదువుకుంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నన్ను పరులు చేయించున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. లోయలో నేను సంచరించను, అపాయముకు భయపడను, నీవు నాకు తోడైందువు, నేను దుటి కలిగిన గండం నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది. నేను ప్రతి దినంలో కృపాక్షములు ఆమెటవచ్చు. చిరకాలము యెహోవా మందిరంలో నేను వాసము చేస్తాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియపట్ల తండ్రి, ఘనమైన మీ నామం బట్టి నాలుగు చదవండి వాటి ద్వారా మీరు మాట్లాడుతూ సహాయం చేయండి. అట్లాగే వినగలిగే హృదయం గ్రహించే మనసును అనుగ్రహించండి. ఇంకా కొంత పనిలో భారము అవసరమైన దేహాలను బట్టి కొన్ని పరిస్థితుల్లో మా ప్రభావ మరి ఆలస్యంగా వస్తున్నటువంటి వారిని దర్శించండి. వారు మీ సంఘానికి రావాలని ఆశను ఆసక్తిని గుర్తించండి. ప్రభావ వాక్యం యొక్క వెలుగులో మా జీవితాలు స్థిరముగా బలంగా ఉండటానికి మన కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తాం. మా ప్రభు కృష్ణనామలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ కాపరి ఏమవుతూ వచ్చాడంటే, అదే 22 అధ్యాయంకి వస్తలకే మొదటి వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. మనకి కాపరి అవ్వటానికి కారణం ఆయన ఈ భూమి మీదకి రావటానికి ఒక పరిశుద్ధుడు అపవిత్రమైన స్థలంలో నివాసం చేయడు కనుక భూమి మానవుని యొక్క తప్పిదమును బట్టి, పాపమును బట్టి, దోషమును బట్టి, తిరుగుబాటును బట్టి ఏమవుతూ వచ్చిందంటే దేవునికి దూరం అవుతూ వస్తున్నది. భూమిలో నివసించేటటువంటి ప్రజలు కూడా దూరం అవుతూ వచ్చారు. అందుని బట్టి ఈ ప్రజలను సమకూర్చుకోవటానికి మరలా ఆయన కాపరత్వం కింద రావటానికి ఏమంటున్నాడు, నా దేవా నా దేవా నీవు నన్ను విడనాడితివి. కనుక దేవుడు అద్భుతముగా ఇక్కడ తాను త్యాగము చేసుకోవటాన్ని బట్టి, ఎటువంటి త్యాగము, ఎంత మరి భయంకరమైనటువంటి మరణ వేదనలో మనము ఈ అధ్యాయంలో 22 అధ్యాయంలో మనం చూస్తే అర్థమవుతూ ఉంటాయి. 6వ వచనంలో, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింప ఈ దినము మరి మన సామ్యూల్ రాజు వాళ్ళ ఫాదర్ కూడా తెల్లవారుజాము 6ంటికి మహిమలో పిలువబడ్డారు. అట్లాగే బెంజమిన్ వాళ్ళ సహోదరి, వాళ్ళ అక్క మరి పిలువబడ్డారు ఈ దినము. కారణాలు ఏంటంటే వాతావరణాలు, అట్లాగే సమయము సమీపించింది. ఎవరైనా ఈ భూమి నుంచి పోవాల్సినటువంటి వారమే, ఎవరో శాశ్వతం కాదు. అందరము కూడా ఇది ఒక గుడారము లాంటిది. అందుకని చివరి వచనంలో అదే మాట ఉంటుంది, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానంటే, మందిరము అంటే అది దేవునితో ఉండేటటువంటి ఆ సమాధానకరమైనటువంటి పర్వతం, అది పరిశుద్ధ పర్వతం. ఇది నివాసము కాదు, ఇది గుడారం. ఈ గుడారం ఎప్పుడైనా ఇది శిథిలం అవ్వాల్సిందే, ఇది విడిచి వెళ్ళాల్సిందే. కనుక దేవుని యొక్క ఇది నామములో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనము చింతించినా కానీ మన మరణాన్ని ఎవరు ఆపలేరు, మన జననాన్ని కూడా ఎవరు ఆపలేరు. మరణ జననాలు అన్నీ కూడా దేవుని వశంలో ఉంటూ ఉంటాయి. కనుక యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. ఈ కాపరి ఎట్లా అవుతూ వచ్చాడంటే, ఆయన ఒక పురుగు ఎట్లా తృణీకరింపబడుతుందో,
ఏ విధముగా అది మరి నిరాకరింపబడుతుందో, ఏ విధంగా అసహించబడుతుందో, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా భూమి మీదకి వచ్చినప్పుడు నిరాకరించారు, తృణీకరించారు, అసహించుకున్నారు. మరి అనేక విధాలుగా హింసిస్తూ వచ్చారు. అదే సమయంలో నిందిస్తూ వచ్చారు, అపహాస్యం చేస్తూ వచ్చారు, క్రూరంగా మరి శిక్షిస్తూ వచ్చారు. పురుగుని ఎంత హీనంగా చూస్తారో ఆ విధంగా చూస్తున్నారు అనేదానికి 22వ అధ్యాయము సాక్ష్యం. 22వ అధ్యాయంలో 6వ వచనంలో, నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. కనుక అపహాస్యము చేసేటటువంటి వారు. అదే సమయంలో 11వ వచనంలో, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవళ్ళు లేడు, నాకు దూరముగా ఉండకు. కనుక అందరూ విడిచిపెట్టారు. సెలవు సమయంలో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుడు సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. 13వ వచనము, చీల్చుచును గర్జించుచునుండు సింహం వల్లే వారు నోళ్ళు తెరుచుతున్నారు. అసలే సిలువలో వేలాడితే ఒకడంటాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇంకొకడు అంటాడు, నువ్వు సిలువ నుంచి కిందకి దిగిరా, అప్పుడు మేము నిన్ను దేవుని కుమారుడే నమ్ముతాం. ఇంకొకడు అంటాడు, 3 దినాల్లో నువ్వు మందిరాన్ని కడతానన్నావు కదా, మరి అది 3 దినాల్లో ఆ మందిరాన్ని కట్టి చూపించు అని ఇంకొకడు అంటూ ఉంటాడు. ఇంకొకడు, ఈయన యేసేపు కుమారుడు కాదా అంటాడు. అనేక విధాలుగా హింసిస్తూ వచ్చారు. మరి ఒకవైపు ఆయన శరీరధారి, ఒక జీవికి ఎటువంటి అది పెరగటానికి ఆహారం అవసరమో ఆహారం లేదు ఆ టైంలో. అంతా కనీసం నీరు తాగటానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు 15వ వచనంలో, నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయన నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చిల్లపెంకులాగా అయిపోయింది. ఎంత భయంకరమంటే, మరి ఇటు చూసినా అంటే పై దవడ కింద నాలుకకు అంటుకున్నది అంటే అసలు అది వీలు కాదనమాట. అది అంటే అసలు ఎవరో అది సాధ్యం కాదది. అంటే ఎంతో వికారం అయితే కానీ, ఎంతో శరీరంలో ఉన్న ఆ చర్మం అంతా చీకిపోయి ఆ ఎముకలు తోనే అంటే మొత్తం రక్తమంతా పోయి అంత భయంకరమైన పరిస్థితి వస్తే ఆ విధంగా ఉంటుంది. అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుంచి మనలను మరి ఆయన రక్షించటానికి ఈ బాధ అనుభవించాల్సి వచ్చింది. ఈ బాధ అనుభవించాడు కాబట్టి మన ఆరాధనలో మనము చేస్తున్న పని ఏంటి? 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజం మధ్యన నిన్ను స్తుతించెదను. మనము కూడా క్రీస్తు వలె ఉండి అన్ని విషయాల్లో కూడా మనము ఎదుగుతూ ఉన్నాము కనుక ఈ దినము ప్రభు నామమును బట్టి మనం ఏం చేస్తూ ఉంటున్నాము? మనం చేస్తున్న పని, ఆయన చేసినటువంటి కార్యం, సిలువలో ఆయన పొందిన అవమానాలు, హేళనలు, నిందలు, అవన్నీ మనము చూస్తూ మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే, అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఈ దినం నాకేమవుతూ వచ్చాడంటే కాపరి అవుతూ వచ్చాడు. కాపరి అంటే సమీపంగా ఉండి కాపాడేటటువంటి దేవుడు కనుక మనకి సమీపంగా ఉండి ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఈ కాపుదలను బట్టి చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన మేపుతూ ఉంటాడు. ఆయన కాపరత్వం చేయటమే కాదు, ఆహారాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఎందుకంటే దేవుని సృష్టి ఏది కూడా అది జీవముతో కూడి ఉన్నది.
అందుకనే మనకు కొన్ని జీవాలు ఉంటాయి. ఒకటి జంతు జీవం, మొదటి వృక్ష జీవం. ఒక విత్తనం భూమిలో పడి అది విస్తారముగా అది కొమ్మలై పెద్ద మ్రానై పెద్ద చెట్టై అది విస్తరిస్తూ ఉంటుంది. జంతు జీవం ఒక పురుగు, లేకపోతే ఒక గాలిలో ఒక గాలిలో ఎగిరేది. అది చీకట్లో ఎగురుతుంది, పగలు ఎగురుతుంది. భూమి ఈ ధర నుంచి ఆ ధరికి కూడా శక్తిగా ఎగురుకుంటూ పోతుంది అన్నమాట. దానికి అలుపు సలుపు ఉండదు. ఒక చిన్న పురుగుకి ఎంత శక్తి ఉన్నదో దేవుని జీవము అది మనకు అర్థమవుతుంది. కనుక అది విరివిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇంకోటి మానవ జీవం. ఈ జీవం అమితమైన తెలివైనది. ఈ జీవం ద్వారా విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక జీవము దేవుని జీవం. ఈ జీవం నిత్యరాజ్యంలోనికి తీసుకెళ్తుంది. అంటే మానవుని జీవం వృద్ధి పొందాలి అంటే, ఒక వృక్ష జీవం వృద్ధి పొందాలంటే నీరు అవసరం, గాలి అవసరం, తేమ అవసరం. ఒక జంతు జీవం వృద్ధి పొందాలంటే దానికి కూడా నీరు అవసరం. ఇంకొక సాటి జంతువుని చంపుకొని తినే లక్షణాలు వాటికి ఉంటూ ఉంటాయి. మానవునికి కూడా జీవము వృద్ధి పొందాలంటే తినే ఆహారం, తాగే పానీయము పర్ఫెక్ట్గా ఉంటూ ఉండాలి. అయితే దేవుని జీవము ఏ విధంగా వృద్ధి పొందుతుందంటే, ఇది ఆత్మ యొక్క జీవం. ఇది ఆత్మతో నింపబడినటువంటి జీవం. ఈ జీవములో అద్భుతమైనటువంటి దేవుని యొక్క దైవికమైనటువంటి ఆ శక్తి ఉంటుంది. ఈ జీవము అంటే దేవుని జీవం ఎట్లా ఉంటుందంటే, ఇది లయము కాదు. దానియేలు గ్రంథం 42వ అధ్యాయం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు అది యుగముల వరకు నిలిచేటటువంటి రాజ్యం. మానవులు నిర్మించుకున్నటువంటి రాజ్యం లయమైపోతుంది, కూలిపోతుంది. అదే 7వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. 7:14. ఆయన ప్రభుత్వం సాధ్యం. ఆయన రాజ్యం శాశ్వతమైంది, ఆయన ప్రభుత్వము శాశ్వతమైంది. రాజ్యము లయము కాదు, అట్లాగే ప్రభుత్వం కూడా ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాని రాజ్యం. అది శాశ్వతమైన రాజ్యం, అది నిత్య జీవం. కనుక వృక్షజీవం ఒకనొకప్పుడు ఆ వృక్షము దాని సమయం అయిపోవచ్చు. ఒక జీవి అంటే ఒక జంతువు లేకపోతే ఒక పురుగు దాని కాలము అయిపోవచ్చు. ఒక మానవుడు తన జీవితము ముగించుకోవచ్చు. కానీ దేవుని జీవము ఇది శాశ్వతమైంది, ఇది లయము కాంది, ఇది నిరంతరము కూడా ఉండేటటువంటి జీవం. కనుక యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటే ఆయన కాపరత్వంలో మనం యుగాలు ఉంటాము అనే స్పర్శ ఉండాలి మనకి. అంటే మనకు మరణం ఉండదు, మనకి యాతనలు ఉండవు, మనకి చావు ఉండదు. దేనికి ఉండదు? మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ఏకమై ఉన్నప్పుడు. మన శరీరము, ఎందుకంటే ఈ శరీరంతో దేవుణ్ణి చూడలేము. శరీరము యొక్క ఇచ్చలు కోరికలు దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుకనే ఏ శరీరం ఆయన చూసి బ్రతకనేరాడు అంటే అర్థమైందంటే, మనం ఆత్మలోనే ఆరాధిస్తాం, ఆత్మలో దేవునితో సహవాసం కలుగుంటాం. కనుక ఈ ఆత్మలో ఎందుకు మనం ఆరాధిస్తామంటే, మన ఆత్మను తన మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా కడిగి పవిత్రపరుస్తూ వచ్చాడు. కనుక ఆత్మలో మనం ఇప్పుడు నివాసం కలిగి ఉంటూ ఉంటున్నాం. అందుకనే మనం యెషయా గ్రంథంలోనే ఆ 41వ అధ్యాయం చదువుకున్నాము. 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. కనుక జీవం కావాలి అంటే మనం తినేటటువంటి వారం ఉండాలంటే
తినేటటువంటి వారం ఉండాలి. తినాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒకళ్ళు మనకి ఇవ్వాలి. ఆయన మనం తినేటట్టు మనల్ని మేపుతూ ఉన్నాడు. చదవండి మత్తయి సువార్త 15:32. మత్తయి సువార్త 15:32. హ్మ్. హ్మ్. ఆ! 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 వారి మీద కనికరపడి, వారి మీద కనికరపడి, వారు మార్గంలో మూర్ఛిపోదురేమని వారిని ఉపవాసంతో పంపేటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. చూడండి, కాపరి ఆ గొర్రెలపై ఒక విధమైనటువంటి, నేను బోధించాను కదా ఇక రాళ్ళేపో అన్నట్టు కాదు, బోధ విన్నారు, వెళ్తూ ఉంటున్నారు. ఎప్పుడు దాకా వీళ్ళకి శక్తి కావాలంటే వారు ఇంటికి వెళ్ళేంత వరకు మధ్యలో మూర్ఛలకుండా వారికి ఆహారం పెట్టి పంపించండి. అందుకనే ఏదన్నా మంచి జాబ్లో జాయిన్ అయినప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కంపెనీకి వెళ్ళి కంపెనీ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మధ్యలో ఏది జరిగినా అది కంపెనీయే పుచ్చికత్తు తీసుకుంటుంది. అంటే ఏది జరిగినా కంపెనీయే భరాయించేటట్టు ఉంటుంది అన్నమాట. దేవుడు కూడా ఏమంటున్నాడు శిష్యులతో, వీరు వచ్చారు, నా బాధ విన్నారు, మూర్ఛిల్లుతారేమో తెలియదు, ఉపవాసం ఉన్నారు, ఏమీ తినకుండా ఉన్నారు, కనుక వీరికి ఇప్పుడు ఏం చేయాలి? భోజనము పెట్టాలి. కనుక ఇవన్నీ దేవుని నియమాలే, దేవుని క్రమాలే కంపెనీల్లో అవలంబిస్తూ ఉంటారు, మంచి టాప్ మోస్ట్ కంపెనీస్లో. ఆ విధముగా మరి దేవుడు జీవమును మనకు అనుగ్రహించడానికి మనకు అద్భుతమైన ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. 4:15. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఒక శరీరము ఏ విధముగా అది ఆకలిగా ఉంటుందో, అది ఏ విధంగా మరి అలసిపోతుందో, ఏ విధంగా దాహముగా ఉంటుందో, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దేవాతి దేవుడికి ఈ శరీరం పడుతున్న ఆ తపన అర్థమైంది కనుక, అందుకని ఆయన సేవకు రాకముందు ఏం చేశాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిన తర్వాత ఏమైంది? ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయనకి దాహం వేస్తుంది. ఒక పక్క శోధకుడు వచ్చి శోధిస్తూ ఉంటున్నాడు. అయినా కానీ ఎందుకు శోధిస్తున్నాడు? నువ్వు శరీరంలో ఉన్నావు, నీ శరీరం అలసిపోయింది కనుక ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను. చూడండి, శరీరం ఎట్లా అలసిపోతుందో ఆయనకి బాగా తెలుసు కనుక ఏమంటున్నాడు? మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన కాపరత్వం కింద పాపరహితులం. పాపము లేనటువంటి వారిగా మనల్ని దేవుడు చేస్తూ ఉంటున్నాడు. అట్లాగే అదే మార్కు సువార్త 10:13 నుంచి చదవండి. మార్కు 10:13 నుంచి. చూడండి, ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారిని ఆటంకపరచినటువంటిది. ఎందరు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా, పెద్దవారు వచ్చినా, వ్యాధిగ్రస్తులు వచ్చినా, మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారు వచ్చినా, వృద్ధులు వచ్చినా, ఎవరిని కాదనేటటువంటి దేవుడు అందరినీ కూడా రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన సామర్థ్యం కింద, ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం సుఖంగా సౌఖ్యంగా బ్రతకటానికి తగు శక్తిమంతులమగినట్లు ఆయన యొక్క హస్తాల కింద మనం భద్రపరచబడి ఉంటూ ఉంటున్నాం. ఇది మనం జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని
ఆయన మేపుదలలో, ఆయన యొక్క కృపలో. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం. చూడండి, ఆయన మనకి ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం అనేది? నిత్య జీవము. నిత్య జీవం అని కనుక ఒక ఒక పురుగు ప్రయాణించాలంటే వెలుగు అవసరం, ఒక వృక్షము ఎదగాలంటే వెలుగు అవసరం, ఒక మనిషి దినచర్యలో చక్కగా పనిచేసుకోవాలంటే వెలుగు అవసరం. అట్లాగే మనం నిత్య రాజ్యంలోకి పోవటానికి నిత్య జీవం అంత అవసరం. నిత్య జీవము అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. కనుక ఈ వాగ్దానం ద్వారా ఆయన దేవుడై ఉండి నరుడిలో ఉన్నటువంటి ఒక పురుగులాగా, అంటే తృణీకరింపబడి వ్యసనాక్రాంతుడిగా చేయబడి దుఃఖాక్రాంతుడై, మనం యెషయా గ్రంథము 50వ అధ్యాయం, 51వ అధ్యాయం, 52వ అధ్యాయం, 53వ అధ్యాయం ఈ చదువుతుంటే ఆయన పొందిన వేదనలు, అంటే మరణములో ఏ విధంగా ఆయన ప్రాణం చేస్తూ వచ్చాడో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఈ విధమైనటువంటి అనుభవంలో మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక మనకు లేమి లేకుండా చేసేటటువంటి దేవుడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండా చేర్చు. పచ్చిక కలిగిన చోట్లు. అందుకనే మనము ఈ దినం ఎందుకు ఆరాధిస్తున్నాం ప్రభువుని? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప విషయాలు చదవండి. అది యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20-21 వచనాలు. 57వ అధ్యాయము 20-21 వచనాలు. ఇక్కడ చూడండి, పచ్చిక గల చోట్ల పరులు చేయుచున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టే మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి ఎటువంటిదంటే కదులుతున్న సముద్రము వంటిది. అది నిమ్మళించదు. దాని జలములో బురదను మైలను పైకి వేయను, దృష్టిలోకి నెమ్మది ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పచ్చిక గల చోట్ల పచ్చిక ఉంటుంది. ఎప్పుడైనా మనము ఒక పచ్చటి గడ్డి ఉన్నది మనము ఇట్లా పీకేమనుకోండి వేర్లతో సహా, ఆ పైన గడ్డి పచ్చగా ఉంటుంది, కింద వేర్లు బురదగా ఉంటాయి. కనుక బురదను తింటే ఏమవుతుంది? ఆ పచ్చని ఆ మేతతో పాటు బురదను తింటే ఏమవుతుందంటే మరి బురదనే పెరుగుతూ ఉంటుంది. ఆ బురదను కూడా కలిపి తినితే అనారోగ్యం వస్తుంది. అందుకని ఆ పచ్చని అంతవరకే కింద ఉన్నటువంటిది మనకు హాని చేయకుండా ఆ పచ్చది తినే బాధ్యత మనది. అందుకనే ఆయన పచ్చిక గల చోటలు తీసుకెళ్తాడు. దాని కింద ఏముంటుందంటే భక్తిహీనులు ఉంటారు, బురద ఉంటుంది, మైలు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం తినాల్సింది మాత్రము పచ్చిక మాత్రమే. పచ్చికను అంటుకొని తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే దుష్టుడు లోకములో దుష్టత్వమును ప్రజ్వలింపజేస్తున్నాడు. ఏ విధంగా ప్రజ్వలింపజేస్తున్నాడంటే ఆ యొక్క సముద్రము అది ఎట్లా నెమ్మడించకుండా ఊరి కలలతో హోరెత్తిస్తూ ఉంటుందో అపవాది కూడా అట్లాగా చేస్తూ ఉంటూ ఉంటాడు. అందుకని అంటున్నాడు, సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. కనుక విశ్రాంతిని కలుగు చేసేటటువంటి దేవుడు, పాపభారం మోస్తున్నటువంటి మనకు మరి ఆయన ఒక చక్కని విశ్రాంతి అంటే ఒక ఆశ్రయపురముగా, ఒక ఆశ్రయపురముగా మనం ఉంచుతూ ఉంటున్నాడు. చూడండి, ఆశ్రయపురాలు ఎందుకు కట్టబడ్డాయంటే ఒకడు తప్పు చేసిన వెంటనే అతడు మరణిస్తే ఆ మరణము తర్వాత తను తెలుసుకోవటానికి అవకాశం ఉండదు. కాబట్టి అతడు బ్రతుకున్నట్లు
ఆశ్రయపురంలోకి ప్రవేశించినప్పుడు వాడిని ఎవరు చంపటానికి రూల్ లేదు, అధికారం లేదు. కనుక ఆశ్రయపురంలోనికి వస్తాడు, భద్రపరచబడుతూ ఉంటాడు. అట్లాగే ఈ భద్రపరచబడ్డ వాళ్ళు క్షమాపణ పొందుకొని మరి క్షమాపణ వేడుకుంటే అక్కడెక్కడికి వస్తాడంటే ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తాడు. ప్రత్యక్షపు గుడారంలో ఏముందంటే పాప క్షమాపణ ఉంది, ఆ దేవుని జీవం అంటే ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం ఉన్నాయి. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారంలో ఉందంటే దేవుని మహిమ, వెలుగు ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారం అయిన తర్వాత మరలా మానవుడు ఎక్కడికి వస్తాడంటే ఆ యొక్క సొలొమోను కట్టించిన ఆ మందిరంలోనికి వస్తాడు. ఆ మందిరంలో దేవుని యొక్క మహిమ, యాజకులు కూడా ప్రవేశింపలేని అద్భుతమైన మహిమ ఉంటుంది. తర్వాత ఈ మనుషుడు ఎక్కడికి వెళ్తాడు? ఆయన శాంతికరమైన జలముల యొద్ద, అంటే దేవుడు సంపూర్ణమైనటువంటి సమాధానం ఇచ్చేటటువంటి తన రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. అది షకీనా మహిమ, అది నిరంతరం ఉండేటటువంటి మహిమ. అందుని బట్టి మనల్ని అక్కడకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదే కీర్తన 37వ అధ్యాయం 7వ వచనం, 37:7. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మనము 2వ వచనంలో వారు గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారు. మనం పచ్చిక కలిగిన చోటన ఉంటాం కనుక మనము ఈ యొక్క పచ్చికను ఆశ్రయిస్తూనే పచ్చిక కింద ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి దాని జోలికి వెళ్ళకుండా ఉన్నప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాం. కనుక వర్ధిల్లేటటువంటి వారము మనము మరి అన్ని విషయాల్లో దేవునికి అప్పచెప్పుకునేటటువంటి వారు. 5వ వచనం ఉంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కనుక ఆయన యొక్క కాపరత్వం కింద మనం ఉన్నప్పుడు సమస్త కార్యాలను ఆయన జరిగిస్తూ ఉంటాడు, నెరవేరుస్తూ ఉంటాడు. ఈ అనుభవం మన జీవితంలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పచ్చిక కలిగినటువంటి చోట్ల ఆయన పరుండి చేసే పద్ధతి. చివరికి ఒక మాట చదువుకుంటాం. పరమగీతం 2వ అధ్యాయం 3-4 వచనాలు. పరమగీతం 2వ అధ్యాయము 3-4 వచనాలు. అది కాపరత్వం. చూడండి, మనల్ని ఆనందింపజేసేది రక్షణ, మనలను సంపూర్ణముగా పాపము నుంచి విడిపించేది రక్షణ, మనలను శ్రమల ద్వారా సాధు చేసేది రక్షణ, కొనసాగించడం. కనుక ఈ రక్షణ యొక్క నిశ్చేతలో జల్దరు వృక్షం వల్లే అతని నీడను నేను ఆనందభరితిగా ఉండటమే కాదు, అతని ఫలము నా జిహ్వకు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. కనుక ఇది దేవుని ప్రేమ. దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి ఈ భూమి మీద పచ్చికతో పాటు బురద కూడా ఉన్నది. కనుక ఆ బురద మనకు అంటుకోకుండా ఉండాలంటే ఆయన కాపరత్వం కింద ఆయనకు ఆ సామర్థ్యం ఉన్నది. మనం పచ్చికలో నడుస్తున్నప్పుడు ఆ పచ్చిక కింద బురద ఉందా లేదా అనేది అది లాగితేనే తెలుస్తుంది. కానీ దేవునికి తెలుసు దాని కింద బురద ఉందా పచ్చిక ఉన్నదా అని. ఆ బురద అంటుకొని లాగినా కానీ బురద రానటువంటి పచ్చికకు తీసుకెళ్తాడు. అదే జల్దరు వృక్షం. అదే దేవుడు మరి ఆనందభరితంగా మనల్ని ఉంచే విషయం. అదే దేవుని యొక్క ఫలం. అదే విందుశాల. మనము కావాలని కోరుకున్నా, అందుకనే పాపము చేయము, పాపము చేయజాలం. ఎవరు పాపం చేయరు, ఎవరు పాపం చేయజాలరు? యోహాను రాసిన పత్రికలోనే ఆ మాటను మనము చూస్తాం.
ఒకటో పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వాడిని ముట్టడు. కనుక ఆ బురద అనేది మనకి తగలదు. ఆ విధంగా మనము ఆయన జీవం పొందుకున్నటువంటి వారమై మరి ఈ దినం మనము మానవ జీవంలో ఉన్నాం. రేపటి దినము దేవుని జీవం, అది లయము కాని జీవం, నిత్యము ఉండేటటువంటి రాజ్యం, తరతరాలు యుగాలు శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్తామన్న నిరీక్షణతో ఈ దినం మనల్ని పచ్చిగలిగిన బయలులో పరండి పెడుతున్నాడనే ఆ సంతోషంలో మనం ముందు కొనసాగేటట్టు దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయము చేయనుగాక. ఆరాధించుకుంటాం. ఆ తర్వాత